మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయం సమీపంలోని పుష్కరిణి వద్ద అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై ఆసీనులు చేయించి విశేష పూజలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. తెప్పోత్సవాన్ని దర్శించేందుకు వేలాది మంది భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకుని స్వామివారి, అమ్మవారి తెప్పోత్సవాన్ని కన్నులారా చూసి పులకించిపోయారు. వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపకాంతుల నడుమ ఈ తెప్పోత్సవం ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్పోత్సవ అలంకరణకు ఎరుపు బంతి, పసుపు బంతి, చామంతి, ఆస్టర్, జాజి మొదలైన పుష్పాలను వినియోగించారు. ఈ తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని, బాధలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని భక్తులలో ప్రతీతి.